మరి దాచిపెట్టేవారు. వాక్యమును నిజముగా వారి జీవితం ఆచరించబడకుండా ఆటంకంగా ఉండేవారుగా ఉండకూడదు. కాబట్టి మనము నీ మొదట క్రియల కన్నా మన మీద ఒక తప్పు ఒకటి దేవుడు మోపుతున్నాడట. ఏది ఆ తప్పు అనగా, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదు. ఎంత అద్భుతమైన ఈ యొక్క గుణలక్షణం! ప్రభు నామంని భరించడానికి సహనం కావాలి. అలసిపోకుండా భారం భరించిన వాడుగా ఎఫెసీలో ఉన్న సంఘపు దూత మరియు సంఘ విశ్వాసులు ఉన్నారు. కానీ వారి జీవితంలో మరి ఒక విషయాన్ని మనం గమనించినప్పుడు, వారి జీవితంలో ఒక తప్పు ఉన్నది అని ప్రబలుతూ ఉన్న తన యొక్క అతిశయ కారణముగా ఉన్న వారి జీవితంలో ఒక నేరం మోపుతూ ఉన్నాడు. ఏమి ఆ నేరము అనగా, ఆయనను మొదట నీ కూడిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదట యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన ప్రేమ, ఆ ప్రభువును ప్రేమించిన విధానం, ఆ ప్రభువును మహిమపరిచిన విధానం, ఘనపరిచిన విధానం, సాక్ష్య జీవితంలో ప్రభువును ముందు పెట్టుకొని నడిచిన విధానం, ప్రభు అంటే ఇంపైన సువాసనగా తన జీవితములో ఆ ప్రభు యొక్క సత్యబోధను అఘ్రాణించిన విధానం అది లేదు. అయినను మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలేసావు. మొదటి ప్రేమను నువ్వు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. కాబట్టి ఈ యొక్క తప్పును సరి చేసుకోవాల్సిన వారుగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయమందు ఆలోచన చేద్దాము. మన జీవితంలో ఎటువంటి తప్పులు చేస్తున్నామనగా, బయట మనము అబద్ధము, దొంగతనము, ఇతరులు పాడు చేసి చంపి మరి నరహత్యలు చేసేవారంగా ఉండకపోవచ్చు. కానీ మనము ఆ ప్రభువును ప్రేమించే విధానములో మొదటి ప్రేమను వదిలిన స్థితి, అది దిగజారిన స్థితి, అది జారిపోయిన స్థితి, ప్రభువును దూరముగా పెట్టిన స్థితి, ఇది ప్రభువుకి ఆయాసకరంగా ఉంది. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు నామ